ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి పరుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అడ్డు అదుపు లేకుండా పెరిగిన వెండి వెనక్కి తగ్గింది. కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెడుతున్న వేళ కమోడిటీ మార్కెట్లో పెను ప్రకంపనలు రేగాయి. కేవలం 48 గంటల్లోనే లక్షల రూపాయల సంపద ఆవిరైపోయింది. బంగారం, వెండి ధరలు లోయర్ సర్క్యూట్ ని తాకడం ఇప్పుడు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దేశీయ కమోడిటీ మార్కెట్ MCX లో ఆదివారం జరిగిన ట్రేడింగ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర ఒక్క రోజులోనే 9% పతనమైంది. అక్షరాల 13,711 రూపాయలు క్షీణించింది. 10 గ్రాముల ధర 138,634 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి పరిస్థితి మరీ ఘోరం. కిలో వెండి ధర 26,273 రూపాయలు పడిపోయి 2,65,652 వద్ద స్థిరపడింది. గత గురు శుక్రవారాల్లో మొదలైన ఈ మెల్ట్ డౌన్ ఆదివారం పరాకాష్ఠకు చేరింది. పసిడి ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధానంగా 3 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ట్రంప్ ఎఫెక్ట్, డాలర్ జోరు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నియమించిన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అభ్యర్థి కెవిన్ వాష్ నిర్ణయాలు మార్కెట్ను భయపెడుతున్నాయి. ఆయన కఠినమైన ద్రవ్యోల్బణ చర్యలు తీసుకుంటారనే అంచనాలతో అమెరికా డాలర్ బలోపేతం కావడం బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. రెండోది లాభాల స్వీకరణ. గత కొద్ది కాలంగా బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి. ధరలు ఇంకా పెరగవనే అంచనాతో ట్రేడర్లు భారీగా లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు. మూడోది బడ్జెట్ అంచనాలు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గించవచ్చనే ఊహాగానాలు మార్కెట్లో బలంగా ఉండిపోయాయి. సుంకం తగ్గితే ధరలు మరింత తగ్గుతాయని భావించి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. బంగారం, వెండి ధరల పతనం తాత్కాలికమా, లేదంటే మరింత పతనమయ్యే అవకాశం ఉందా అనే దానిపై విశ్లేషకులు భిన్నమైన అంచనాలు చెప్తున్నారు. మార్కెట్ ఇప్పుడు అత్యధిక కొనుగోళ్ల మేనియా నుంచి బయటపడుతోందని చెప్తున్నారు. అంటే విపరీతంగా పెరిగిన ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం పెరుగుతున్నందున మళ్లీ ధరలు కాస్త పుంజుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మార్కెట్ తీవ్ర అస్థిరతలో ఉంది. పసిడి పతనం వెనుక గ్లోబల్ పాలిటిక్స్ నుంచి లోకల్ బడ్జెట్ వరకు ఎన్నో కారణాలున్నాయి. అందుకే సామాన్య వినియోగదారులు, ఇన్వెస్టర్లు ఆతృత పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.